నెల్లూరు జిల్లా కావలిలో 100 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీనిని ప్రారంభించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన పైలాన్ని కూలదోయించారు. అదే ప్రాంతంలో 100 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఎగిరేలా సొంత నిధులతో ఏర్పాటు చేశారు. కావలి మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖుల ఫోటోల గ్యాలరీ, వాటర్ ఫౌంటైన్ వంటివి ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ ప్రాంతం కావలి పట్టణానికే తలమానికంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ చెప్తారు. మహేష్, 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే ఒక కొత్త అంశానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా చూస్తే కావలిలో 100 అడుగుల ఎత్తున జాతీయ జెండాను ఎగరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన సొంత నిధులతోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్ ఇది ఏర్పాటు చేయడానికి కారణం? మీ సొంత నిధులు పెట్టి. నమస్కారం అండి. గతంలో వైసీపీ ప్రభుత్వం కావలికి తలమానికంగా ఉన్నటువంటి అమృత పథకాన్ని యువనాయకుడైనటువంటి శ్రీ లోకేష్ బాబు గారు ప్రారంభిస్తే ఆ స్తూపాన్ని దుర్మార్గంగా రైతులపూడ కూలదోసిన ప్రాంతం ఈ ప్రాంతం. దాని మీదన జాతీయ జెండాని ఈరోజు 100 అడుగుల ఎత్తులో గర్వంగా తలెత్తుకుని ఎగిరే విధంగా ఈ రోజున జాతీయ జెండాని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ 3 అంశాలతో కూడుకున్నటువంటి ఒక గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, జన్మభూమిని ప్రేమించాలి, ఉండూరు మీద మమకారం ఉండాలి. మనకు జన్మనిచ్చిన తల్లి ఎంత గొప్పదో ఈ జన్మభూమి కూడా అంత గొప్పది. కాబట్టి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కావలి నియోజకవర్గం మీద మమకారాన్ని పెంచుకునే విధంగా ఐ లవ్ కావలి అనేటువంటి ఒక నినాదంతో ఫస్ట్ ఈ సింబల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యువతకి స్వాతంత్ర దినోత్సవానికి, రిపబ్లిక్ డేకి తేడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డలను చదివించేటప్పుడు ప్రపంచంలో ఇతర దేశాల్లో నివసించాలనేటువంటి ఆలోచన పిల్లల్లో రేకెత్తిస్తున్నారు. అందుకని ఈ సందర్భంగా మన ఇండియా యొక్క గొప్పతనం పిల్లలందరికీ తెలుసుకోవాలి. ఈ జాతీయ జెండా యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. 3,15,00,000 మంది ప్రాణ త్యాగాలు చేస్తే భారతదేశం ఏర్పడింది. అంతమంది త్యాగ ఫలితంగా నివసిస్తూ ఈరోజు మనం ఇక్కడ పీల్చే గాలి, తినే తిండి, నడిచే నడక అంతా కూడా అంతమంది త్యాగదనులు ఏర్పాటు చేసినటువంటి ఈ జన్మభూమిని వదిలి, ఈ ప్రాంతాన్ని వదిలి ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలకు వెళ్ళడం సమ్మతి కాదు. మనం పుట్టిన వ్యక్తులు ఇక్కడే ఉండాలి, ఇక్కడే చనిపోవాలి తప్ప ప్రపంచ దేశాల్లో పోయి వాటికి పోకూడదు. ఇక్కడే సేవ చేయాలన్న ఆలోచన రావడం కోసం ఇక్కడ జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కావలికి ఎనలేని కీర్తిని తెచ్చినటువంటి 1952 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల యొక్క ఫోటోలు ఇక్కడ గ్యాలరీలో ఏర్పాటు చేయడం జరిగింది. కావలికి ఎనలేని కీర్తి తెచ్చిన రాజనాల్ గారు నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చిన కావలవాసి ఆయన ఫోటోని, ముఖ్యంగా కావలిలో ఈరోజు విద్యాలయాలు ఏర్పడడానికి దేశంలో ఈ విద్యాలయాలు సక్రమంగా లేని రోజుల్లోనే 22 సంవత్సరాల యువకుడైన దొడ్ల రామచంద్రారెడ్డి గారు కావలిలో 100 ఎకరాల్లో జేబీ కాలేజీని ఏర్పాటు చేసి లక్షల మంది చదువుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి. కాబట్టి ఆయన ఫోటోని ఇక్కడ చిత్రీకరిస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో సహా 14 ఫోటోలను ఒకవైపున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశానికి హింసావాదంలో కాదు అహింసావాదంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చి అందరికీ జాతిపితగా మారినటువంటి గాంధీ గారిని నిలువెట్టేతో బొమ్మని ఏర్పాటు చేయడం జరిగింది. కావలి మీద మమకారం పెంచుకోవాలి, ఇక్కడున్న నాయకుల యొక్క హిస్టరీని తెలుసుకోవాలి, జాతీయ జెండా మీద అభిమానాన్ని పెంచుకునే విధంగా ఈరోజు మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఉన్నటువంటి కావలి టౌను ఈరోజు అందరు కార్యకర్తలు అందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీన ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లవాళ్ళు జెండాలతో ఇక్కడికి ఊరేగింపుగా రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి ముఖ్య అతిథిగా శ్రీ బేదా రవిచంద్ర గారు మాత్రమే ఇక్కడికి రాబోతున్నారు. ఓన్లీ పిల్లల ప్రోగ్రాం, పిల్లలకి జాతీయ భావాన్ని పెంచాలనే ఆలోచనతో తీసుకున్న కార్యక్రమంగా దీన్ని పిల్లల సమక్షంలో పిల్లల చేతనే ఈ జెండాని ఎగరవేయడం జరుగుతుంది. కావలి ప్రజలందరిలో కూడా దేశభక్తిని పెంపొందించడం, రాబోయే తరాలకి స్వాతంత్ర సమర యోధులు మన దేశ కీర్తిని చాటడమే ధ్యేయంగా ఈ పైలాను, అలాగే ఐ లవ్ కావలి అనే ఒక ఇది మొత్తం మీద ఒక 100 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఆగస్టు 15వ తేదీన పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని కావలి ప్రజలకు అంకితం చేయబోతున్నారు. ఇది పరిస్థితి. విడిజన శాస్త్రంతో మహేష్ బాబు, ఏబిఎన్.